తనఖా లేకుండా 2 లక్షల పంట రుణమంట ఆర్బీఐ. వ్యవసాయానికి పెట్టుబడి ముఖ్యం. దీనికోసం రైతులు పడే ఇబ్బందులు ఎన్నో. రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయంగా కొంత మొత్తం అందిస్తున్నప్పటికీ అది కొంతమేర మాత్రమే వారి అవసరాలను తీరుస్తుంది. అందుకే రైతులు సాగుకు అవసరమయ్యే ఖర్చు కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఇలా పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే లోన్స్ సదుపాయాన్ని మరింత పెంచింది. ఇప్పటి వరకు ఈ లోన్ పరిమితి 1.6 లక్షల వరకు ఉండగా దీన్ని 2 లక్షలకు పెంచింది. అంటే ఇప్పుడు రైతులు ఎలాంటి తాకట్టు లేకుండా బ్యాంకుల నుంచి 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ నిబంధనలను 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. అప్పుడు 10,000, ఇప్పుడు 2 లక్షలు. ఏటా పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగులను పరిశీలించి ఇలాంటి రుణాల పెంపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది. 2024లో ఇలా తనఖా లేకుండా ఇచ్చే రుణం పరిమితి 10,000 ఉండగా ఇప్పుడు ఆ పరిమితి 2 లక్షలకు 2025 నాటికి పెరిగింది. ఈ నిర్ణయంతో చిన్న సన్నకారు రైతులను 86% మందికి ప్రయోజనం చేకూరనుందని అధిక వర్గాలు తెలిపాయి. ఈ రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకులకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రుణం తీసుకుని అప్పుల పాలవుతున్న అన్నదాతకు తాజాగా నిర్ణయంతో కొంతమేర మేలు జరగనుంది. రైతులు సాగు కోసం విత్తనాలను కొనుగోలుకు, కూరగాయల పండ్ల తోటల పెంపకానికి, పంటలను నిల్వ చేసుకునే గిడ్డంగుల నిర్మాణానికి, పశుపోషణ కోసం ఈ రుణాలను తీసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు.